చూడాలండి ప్రభువా. స్వరమెత్తి చెప్తామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. మరొకసారి స్వరమెత్తి అందరం, స్వరమెత్తి అందరం. నిన్ను చూడాలని, ప్రేమలో ఉండాలని నేను నిజంగా ఆశ ఉంటే మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తామండి. నా ఆశ ఇదే ప్రభువా, నా ఆశ ఇదే, కోరిక ఇదే. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, ఇంకా బిగ్గరగా స్వరమెత్తుంది. సుందరుడా, ప్రతి నోరు తెరవబడాలి. అతిశయుడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దేవుని ఆరాధించాలి. మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి నీ వంటి వారెవరు? వారు ఎవరున్నారు ప్రభువా? స్వరమెత్తి ఆరాధిస్తారా? కమాన్. యేసయ్యా పిలుతో మన రక్షకుడు నామం. యేసయ్యా, ఇంకా బిగ్గరగా మరొకసారి, మరొకసారి. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరయ్యా ఎవరు. నీలాగా లేరెవరు? సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఎక్కడ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానయ్యా? నోరు తెరిచి చెప్పండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య నోరు తెరిచి చెప్పగలరా? నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మౌనం ఉండదండి. స్వరమెత్తి దేవుడిని స్తుతిస్తాం. ఇక్కడికి వచ్చింది దేవుడు ఆరాధిస్తానికి కదా. ఇక్కడ చేరింది మన కుటుంబంగా చేరింది దేవుడు.